చూసిన ఏదో సినిమానో లేదంటే నేను ఇలాంటి ఒక రోల్ చేద్దామనో ఇలాంటి ఒక గెటప్ ఉన్న రోల్ చేద్దామని కాదు. ఒక కథ బాగా నన్ను మూవ్ చేసినప్పుడు, ఆ కథ బాగా నచ్చేసినప్పుడు, ఆ కథలో ధరణి అన్నాడు ఎలా ఉన్నాడని డైరెక్టర్ ఊహించుకున్నాడో ఆ ధరణిని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఎప్పుడైతే ఆ లుక్ అన్నది కథలోంచి వస్తుందో పెద్ద ప్రొసీజర్, పెద్ద ప్రిపరేషన్ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ గెటప్కి కావాల్సినవి ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, దాని భాష ఏంటి, అన్నీ కూడా కథలోంచి వచ్చేసినాయి. దాన్ని చాలా క్లియర్ కట్గా ఒక 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 డిజైన్ రెడీ చేసుకునే వచ్చాడు శ్రీకాంత్ నా దగ్గరికి. సో దాంతో నాకు చాలా ఈజీ అయిపోయింది. నానిగారు ఇటు చెప్పండి సార్. ఫస్ట్లీ బ్లడ్ పెట్టేశారు యాజ్ ఇట్ ఈస్గా, దానికి స్పెషల్ అప్రిసియేషన్. అండ్ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చాలామంది పుష్పతో కానీ అల్లు అర్జున్తో కానీ కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ ఫినామినా అయిన సినిమా, ఆబ్వియస్లీ దాన్ని అంటే ఆ కైండ్ ఆఫ్ నేషనల్ ఫినామినా అవ్వగలవని, ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయగలవని అనుకుంటున్నారు. మనకి సంవత్సరానికి 30 సినిమాలు వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక 500 సినిమాలు వచ్చినాయి అనుకోండి. 500 సినిమాల్లో 495 సినిమాల్లో హీరోలు షర్టు ప్యాంట్ వేసుకుని ఉంటారు. అలాంటి సేమ్ లుక్ అని అనం మనం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లుంగి, బనియన్ ఇలాంటి రూరల్ సినిమాలు మనం చాలా రేర్గా తీస్తాం. సో మనకి లాస్ట్ ఇయర్ సుకుమార్ గారు తీసిన పుష్ప కానీ బన్నీది, ఇది అలాంటి ఒక గెటప్ కలిసేటప్పటికి సేమ్ అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటివి ఇంకా చాలా కథలు వచ్చి ఉండాల్సింది. అప్పుడు మనం ఈ రిఫరెన్స్లు, ఈ సిమిలర్ పాయింట్లు చూసేవాళ్ళం కాదు. ఇలాంటి రూటెడ్ కథలు చాలా మన కథలోంచి, మన కల్చర్లోంచి, మనం పెరిగిన ఒక వాతావరణంలోంచి వచ్చే రూటెడ్ కథలు మనకు చాలా తక్కువైపోయినాయి. అన్ని మెయిన్ స్ట్రీమ్ మనకి ఇప్పుడు సిటీలో లేదంటే ఏదో ఒక లవ్ స్టోరీ, లేదంటే ఒక ప్రాబ్లమ్, ఒక విలన్, ఇలాంటివి అయిపోతున్నాయి. కానీ చాలా రూటెడ్గా వచ్చే కథలు చాలా రేర్ అయిపోయింది. సో అలాంటి ఒక రూటెడ్ కథ లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప, అండ్ దెన్ అలాంటి ఒక రూటెడ్ కథ దసరా. ఈ ఒక్క కంపారిజన్ తప్పితే సినిమాలో మార్చ్ 30th మీరు చూసినప్పుడు ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి అసలు ఏ ఒక్క చిన్న సెంటీమీటర్ సంబంధం కూడా ఉండదు. మీకు అర్థం అవుతుంది మేము ఎంత చెప్పినా సరే. నాని గారు, ఇటీవల మీరు కాలేజీ ఫంక్షన్కి వెళ్ళారు. ఆ ఫంక్షన్లో లాస్ట్ ఇయర్ వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతోటి, అలాగే KGF 2 సినిమాతోటి ఈ సినిమాని పోల్చారు. అంటే ఆ సినిమా త్రిబుల్ ఆర్ సినిమా అంటే రాజమౌళి గారు సెన్సేషనల్ డైరెక్టర్, అందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా. అలాగే దానికి NTR, రామ్ చరణ్ అన్నారు. అలా KGF ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియాగా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమాని, ఆ రేంజ్ సినిమాని ఎలా పోల్చగలిగారు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సోషల్ మీడియాలో కూడా అందరికీ ఒక క్లారిటీ